నేను నా పేరు కే అప్పారావు అండి. నేను విశాఖపట్నం సిటీ గురుద్వార జంక్షన్ సీతాపూర్ నుంచి వచ్చాను. మా మిస్సెస్ పేరు కే కళావతి. 14th నైట్ ఈ పండుగ సందర్భంగా ఇంట్లో పిల్లలు తినే వస్తువులు తయారు చేసింది. నూనె మరబడుతుందిగా అనుకోకుండా చెయ్యి ఈ పెనంలో నూనె ఉంటే దాన్ని తగలడం వల్ల ఇమ్మీడియట్గా వదిలిపోయింది. ఈ వదిలిపోయిన టైం ఏంటంటే నేను బయట ఉన్నాను. అయితే ఈ టైం ఏంటంటే గబుక్కుని నూనె నిలిపోయి పైన పడిపోతున్నాను. గబుక్కుని వేసిపోయేసరికి ఈ నూనె ఆ భాగంలో కొద్దిగా బర్న్ అయింది. తర్వాత కుడి భుజం మీద కూడా కాలిందండి. అంటే దగ్గరలో ఉన్న మా జనరల్ ఫిజిషియన్ కేవీఎన్ ప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్ళండి. ఆ రోజు అంటే ఆయన కొద్దిగా ఇంజక్షన్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా నేను సమ్మెల్స్ కానీ అప్పుడు కానీ తీసుకెళ్ళిపోండి, ఇక్కడ అవ్వదు. కాకపోతే నా దగ్గర బెడ్స్ ఉన్నాయి కానీ ఇది అంత సీరియస్ విషయం, ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోమని కానీ వెంటనే నేను అపోలో తీసుకొచ్చాను సార్. ఎమర్జెన్సీ ఉంచారు. ఆ రోజు నైట్ వెళ్తాను. మరుసటి రోజుని మా అంటే బన్స్వాడ్కి అప్పుడు మేడం గారు అల్లు భైరశ్రీ మేడం ఐసోలేషన్ నేను షిఫ్ట్ చేశాను. మా మిస్సెస్కి ట్రీట్మెంట్ చేసింది అల్లు భైరశ్రీ మేడం గారు. చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు, బాగా ట్రీట్మెంట్ చేశారు. 3 days 4 days ఇన్పేషెంట్గా ఉన్నారు. తర్వాత మెడిసిన్స్ రాసిచ్చారు. దాన్ని తగ్గ మెడిసిన్స్ టాబ్లెట్ రాసిచ్చారండి. అయిన తర్వాత డైలీ డ్రెస్సింగ్ చేయమన్నారు. డైలీ డ్రెస్సింగ్ చేసాం. ఇంచుమించు 90% రికవర్ అయ్యారు. ఇంకా 5% ఎలా ఉంది. కానీ ట్రీట్మెంట్ అనేది మాత్రం వెంటనే వచ్చినట్టు ఎమర్జెన్సీ వాటిని తీసుకెళ్ళి జాయిన్ చేసాం. అక్కడి నుంచి ఐసోలేషన్ వాటిని షిఫ్ట్ చేసి ఇక్కడ నాకు తెలిసినంత అదర్స్ నాకు జరిగింది. మా మిస్సెస్కి ఇంతకుముందు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను ఆండ్యూట్లో ఉంటుండే. యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నా కాలు ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ ప్లేట్లు ఇక్కడ నుంచి రావలేసాను. నేను 1 month ఇన్పేషెంట్ ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత 6 months బ్లడ్ టెస్ట్ తీసుకున్నాను. డాక్టర్ నవీన్ పల్లా గారు నాకు ట్రీట్మెంట్ చేశాను. ఆయన కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ట్రీట్మెంట్ విషయంలో ఎక్సెప్ట్ చిన్న ఉంటుంది. ఏ కామన్ అయినా ఏ హాస్పిటల్ అయినా చిన్న ఉంటాయి. మేబీ ఫుడ్ విషయంలో కానీ ఉంటాయి. ఇక్కడ అంతే కాదు. ట్రీట్మెంట్ పరంగా డాక్టర్ పరంగా నాకు తెలిసినంత వెరీ గుడ్ అండి ఆ హాస్పిటల్.